పరమశివుడు సృష్టి చేస్తున్నప్పుడు ఒక అద్భుతమైన సంఘటన జరిగిందని మీకు తెలుసా? పరమశివుడు ఒక కుక్కను తయారు చేసి, నువ్వు ఇంటి ముందు కూర్చుని వచ్చిపోయేవాళ్ల మీద అరుస్తూ ఉండు, దీనికి నీకు 20 సంవత్సరాల ఆయుష్ ఇస్తాను అని అంటాడు. అది విన్న కుక్క, స్వామి, 20 సంవత్సరాలు కేవలం అరుస్తూ ఎలా ఉండగలను? నాకు 10 సంవత్సరాలు చాలు అని ప్రాధేయపడింది. పరమశివుడు తథాస్తు అని ఆశీర్వదించాడు. తర్వాత పరమశివుడు ఒక ఆవును తయారు చేసి, నువ్వు మనుషులకు వ్యవసాయంలో సహాయపడు, చిక్కనైన పాలివ్వు, నీకు 60 సంవత్సరాల ఆయుష్ ఇస్తాను అని అంటాడు. అప్పుడు ఆవు, స్వామి, 60 ఏళ్లు నేనా గుడ్డు చాకిరీ చెయ్యలేను, నాకు 20 ఏళ్లు చాలు అని వేడుకుంది. పరమశివుడు దానికి కూడా తథాస్తు అన్నాడు. చివరిగా పరమశివుడు తన రూపంలో మనిషిని సృష్టించాడు. నువ్వు భూమి మీదకు వెళ్ళి నీకు నచ్చినట్లుగా ఆనందంగా జీవించు, దీనికి నీకు 20 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నాను అని అంటాడు. అప్పుడు మనిషి, స్వామి, 20 సంవత్సరాలేనా? చాలా అన్యాయం. ఆవు వద్దన్న ఆ 40 సంవత్సరాలు, కుక్క వద్దన్న ఆ 10 సంవత్సరాలు కూడా నాకే ఇచ్చేయండి అని అడిగాడు. శివయ్య చిన్నగా నవ్వి, సరే, నీ ఇష్టం, కానీ మొదటి 20 ఏళ్ళు నువ్వు ఆడుతూ పాడుతూ సరదాగా గడుపుతావు. ఆ తర్వాత 40 సంవత్సరాలు ఆవులాగా గొడ్డు చాకిరీ చేస్తూ కుటుంబం కోసం కష్టపడతావు. మిగిలిన 10 ఏళ్ళు వృద్ధుడవై కుక్కలాగా వచ్చిపోయేవాళ్ల మీద అరుస్తూ గొణుగుతూ ఉంటావు అని చెప్పి తథాస్తు అని ఆశీర్వదించాడు. మనిషి జీవితం వెనుక ఉన్న ఈ అద్భుతమైన పరమార్థం మీకు నచ్చితే ఓం నమః శివాయ అని భక్తితో కామెంట్ చేసి వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.